ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇస్రాయేలులో 4వ రోజు ఉపవాస ప్రార్థనలో తను ప్రవేశించడానికి దేవుడు తన కృపను చూపించిన విధానం బట్టి అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిన్నటి దినాన మనం ఏం ధ్యానిస్తున్నాం? ఎక్కువైన కృప మరి ఏ విధంగా మరి వస్తుంది. హల్లెలూయా. తరువాత మరి దేవుని యొక్క మరి వాక్యం వినినప్పుడు, ఉపదేశం వినినప్పుడు మన జీవితంలో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతారు, ఎటువంటి బెనిఫిట్స్, ఎటువంటి ప్రాఫిట్స్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎటువంటి మరి గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయన్న సంగతి గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒకసారి మనము ఒక 2 రెఫరెన్స్ చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అలాగే 48వ అధ్యాయం 48వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ధీరులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. ఎవరికి ఎక్కువ కృప అంట? ధీరులకు ఎక్కువ కృప. హల్లెలూయా. కృప అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమని చూస్తున్నామంటే ఎక్కువ కృప అని చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అధికమైన కృప ఎవరికంట? దేవుడు. హల్లెలూయా. దేవుడు అహంకారం ఎదిరించి ధీరులకు కృపను అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అదే రెండవదిగా చదువుకున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్టు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తున్నా మరి ఇక్కడ ఎవరు చెప్తున్నారంట? ఇశ్రాయేలు దేవుడే చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? నేను నీకు ఉపదేశము చేయుదును అని దేవుడే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత దేవుడే చెప్తున్నాడు, నీవు నడవలసిన త్రోవని నిన్ను నడిపించేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నా ఉపదేశం విన్నట్లయితే మరి నీవేం చేయబడతావంట? నీకు ప్రయోజనము కలుగుతుంది. నీకేం కలుగుతుంది? ప్రయోజనము కలుగుతుంది. నీకు లాభము కలుగుతుంది. అనగా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్న మనము మరి కొన్ని విషయాలను ధ్యానించాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏమంటే మరి న్యాయాధిపతుల గ్రంథం 20-26 చూస్తా ఉంటున్నాం. 26 35 వచనంలో చూస్తున్నాం. ఎవరు రెఫరెన్స్ ఏం తీయొద్దండి. ఇప్పుడు నిన్నటిది నేను మీకు రివీల్ చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఉపవాస ప్రార్థన నుండి వాళ్ళు చేసినప్పుడు, వారు సమాధాన బలు అర్పించినప్పుడు, హల్లెలూయా, ఏం జరిగిందంట? ఇక్కడ అతీతమైన మరి గొప్ప విజయం మరి దొరికింది. హల్లెలూయా కదా. సూపర్ న్యాచురల్ విక్టరీ అనగా అతీతమైన మరి విషయం వారికి దొరికినట్లుగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా.
కదా ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేసేంత వరకు, వారు సమాధాన బలులు అర్పించేంత వరకు వారి జీవితంలో ఏం దొరకలేదు? విజయం దొరకలేదు. హల్లెలూయా. కదా వారు ఉపవాస దినాన్ని ప్రకటించారు, తమను తాము తగ్గించుకున్నారు, సమాధాన బలులు అర్పించారు, సమాధాన పడ్డారు. వారి జీవితంలో ఏం చూశారంట? గొప్ప విజయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఆకలి ఉన్న వారికి ఆహారము, వస్త్రం లేని వారికి వస్త్రము. హల్లెలూయా. మరి ఇంకా అనేకమైన విషయాలు మనం ఇక్కడ చూశాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా దేవుడు కోరుకున్న ఉపవాసం అన్నమాట ఇదే. నేను కోరుకున్న ఉపవాసము ఇదే కదా అని చెప్పేసి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6, 7 మరి 8 వచనాల్లో మనం చూస్తూ మరి ఉంటా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మరి మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, మరి నీకు వెలుగు ఉదయించును, వేకువ చుక్క. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మనము ఆయన చెప్పినట్లుగా మనం చేసినప్పుడు ప్రైజ్ లార్డ్ కదా ఏమి ఉద్దేశిస్తుందంట? నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా వెలుగు ఉదయించడానికి మరి సూచనలు ఏమంట? హల్లెలూయా. కదా సత్యము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిన్ను ఏం చేస్తుందంట? నిన్ను ఉదయింపజేసేట్లుగా నిన్ను చేస్తుంది. హల్లెలూయా. కదా రెండవదిగా దేవుని వాక్యముని ఏం చేస్తుందంట? అది ఉదయింపజేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మూడవదిగా దేవుని జ్ఞానం ఏం చేస్తుందంట? నిన్ను ఉదయింపజేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఇక్కడ నీకు ముందు మరి వెలుగు మరి ఉదయించును అని చూస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా ఆ వెలుగు ఉదయించినప్పుడు కదా మనలో ఏం ఉదయిస్తుందంట? సత్యము, రెండవది దేవుని వాక్యము, మూడవది దేవుని జ్ఞానం. హల్లెలూయా. నాలుగవదిగా చూస్తాము దేవుని ఉపదేశము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐదవదిగా చూస్తుంటున్నాం ప్రత్యక్షత జ్ఞానము. హల్లెలూయా. రెవల్యూషన్ నాలెడ్జ్ అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. నాలుగవదిగా మనం చూస్తుంటున్నాం, మనము ఆయన చెప్పినట్లుగా మనం విన్నప్పుడు ఏం జరుగుతుందంట? స్వస్థత శీఘ్రముగా నీకు కలుగుతుంది. స్వస్థత శీఘ్రంగా కలుగుతుందంటే నిదానంగా కాదు, స్పీడ్గా. హల్లెలూయా. వెంటనే దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తుంటున్నాం 8వ వచనంలో అక్కడ ఏముందంట? నీ వెనుక సైన్యములకు కావలి కాయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడు ఆయన మన వెనుక శత్రువు ఉన్నప్పటికీ, హల్లెలూయా, దేవుడు మన వెనుక ఉండి ఏం చేస్తారంట? ఆయన మనల్ని కాచి కాపాడేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా చేతపడి శక్తులే కానీ, మాంత్రిక శక్తులే కానీ, ఏ కీడే కానీ, ఎటువంటి శత్రువు అయినా కూడా మనకు ఏమి చేయకుండా ఆయన తన సైన్యమును ఉంచి మనకు భద్రతను అనగా పంచభద్రతన సంపూర్ణమైన భద్రతను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని మనం చూసాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణ భద్రత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మనము ఆయన యొక్క మరి ఉపదేశమును మనం వినినప్పుడు, యెహోవా నాకు నేను నీకు ఉపదేశము చేసినప్పుడు మన జీవితంలో ఈ ప్రయోజనాలు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. తర్వాత ఆరవదిగా మనం చూస్తా ఉంటున్నాం. ఆరవది ఏముందంట? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరము నిచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా,
దేవుని స్తోత్రం. ఆయన ఉపదేశాన్ని మన జీవితంలో పొందుకునేవాడుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడేది ఏమంటే, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన కొన్ని విషయాలను మీరు ఏం చేయాలి, మానుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మానుకోవాలంట? ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని అని చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఏమేమి మానుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు? ఇతరులను బాధించడం నువ్వు మానుకోవాలి కదా. మన జీవితంలో ఇతరులను బాధించేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. అన్న తమ్ముడిని బాధించేవాడుగా మరి ఉంటాడు. తమ్ముడు అన్నను బాధించేవాడుగా మరి ఉంటారు. అత్త కోడలు బాధించేదిగా ఉంటుంది. కోడలు అత్తను బాధించేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా కదా. మనము సంఘంలో విశ్వాసులను మనం ఒకరిని మనం బాధించేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అనేకమైన మరి విషయాలు మనం కొంతమందిని ఏం చేస్తామంటే బాధించే వాళ్ళుగా మనం ఉంటాం కదా. పెరిగినా కూడా అన్నాను ఏం చేసిందంట, బాధించినట్లుగా చూస్తుంటున్నాం కదా. ఆమె మాట్లాడిన ఎటువంటి మాటలంట, సూటిపోటి మాటల ద్వారా అన్న ఏం చెప్పడంట, బాధించబడిందా లేదా, ఆ బాధతో కన్నీళ్లు కార్చిందా లేదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. బాధించుట మన జీవితంలో ఏం చేయాలంట, మనము మానివేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. కొంతమంది అంటారు, 2 ఏళ్ళు కొట్టినా పర్వాలేదు సార్, అయితే ఈ మాట నేను మాత్రం భరించలేను సార్ అని చెప్పేసి అంటా ఉంటారు. హల్లెలూయా. అంటే ఆ మాటలో మరి ఏమంటుందంట, ఎంత బాగుంటుందో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. బాధించడము మనం ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతరులను బాధించుట మనం ఏం చేయాలి, మానేయాలి. ఇంతవరకు ఎవరైనా మనం బాధిస్తా ఉంటే ఏం చేయాలి, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేనైనా బాధపడతాను కానీ ప్రభువా నీవు నా కొరకు ఏ విధంగా నీవు శ్రమను పడ్డావు ప్రభువా, ఆ విధంగా నేను శ్రమన పడతాను కానీ నేను ఇతరులను ఏం చేయను, నేను బాధించను. హల్లెలూయా. అది క్రీస్తు యేసు ప్రభు యొక్క మనస్సు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తున్నాం, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు కదా. వేరే వాడిని వేలు పెట్టి తిరస్కరిస్తుంటే మరి ఒక వేలు పెట్టి చూపిస్తే ఈ వేలంటే ఎవరు చూపిస్తుందంట, ఇది మనం చూపిస్తాం. హల్లెలూయా. ఇవన్నీ ఈ వేలు, ఈ 3 వేలు, ఈ 4 వేలు 4 చూపిస్తుంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వేలు పెట్టి దేవుని బిడ్డలు ఎవరిని కూడా ఏం చేయకూడదంట, తిరస్కార బుద్ధితో మరి వారిని తిరస్కరించకూడదు. హల్లెలూయా. చెడ్డదారిని మాటలాడుట నీవు మాని. హల్లెలూయా. ఏం మాట్లాడేది మానేయాలంట కదా. ఈ ఉపవాస ప్రార్థన నేర్చుకోవాల్సింది ఏమంటే మరి ఈ విషయాలు నేర్చుకోవాలి. చెడ్డదాన్ని పలుకుట మనము మానివేయాలి కదా. ప్రభువును నమ్మనప్పుడు మన నోట్లో చెడ్డ మాటలు వచ్చేవి. అయితే మరి ఇప్పుడు మన నోరు ఏం చేయబడింది, చెడ్డది మాట్లాడకుండా అయిపోయింది. అలా ఉన్నదాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు కదా. మంచి నీటి బావిలో ఏమొస్తాయంట, మంచి నీళ్ళు వస్తాయి. ఉప్పు నీటి బావిలో ఏమొస్తాయి, ఉప్పు నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. యేసు రక్తంలో నీవు నేను కడగబడిన తర్వాత, శుద్ధిపరచబడిన తర్వాత దేవుడు తన హృదయాన్ని ఏం చేశాడంట, మంచి నీటి బావిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ చెడ్డవన్నీ హృదయంలోకి వస్తాయని మరి మార్కు సువార్త 7:21లో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం చెప్పాలంటే, యేసు ప్రభువును నమ్ముకున్నాక యేసు ప్రభు ఒక రక్తంలో కడగబడిన మన జీవితంలో ఈ మంచివన్నీ మన హృదయంలో నుంచి వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్మనప్పుడు, పాప జీవితం ఉన్నప్పుడు ఈ చెడ్డవన్నీ హృదయం నుంచి వస్తాయని ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు కూడా మరి చెడ్డగా రావచ్చా? హల్లెలూయా. అదే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత హృదయం నుంచి రావచ్చా? మంచిదే రావాలి. హల్లెలూయా. కదా. ఏంటి మంచి?
మనస్సు, క్షమించే మనస్సు, ఆదరించే మనస్సు, సహించుకునే మనస్సు, సహాయం చేసే మనస్సు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగా. ఇవన్నీ కూడా మన జీవితంలో మరి కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా చేయబడినప్పుడు మనం ఏం చేయబడతామంట? పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా మనం ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడిన వాళ్ళుగా మనం ఉంటాము. కానీ దేవుని ఉపదేశంలో విన్నప్పుడు మన జీవితంలో ఏం చూస్తామంట? మరి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూసేవాళ్ళుగా మనం ఉంటాము. హల్లెలూయా. అందుకని మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ప్రథమ స్థానమును మనము ఇచ్చేవారుగా మనం ఉండాలి. కానీ నేను దినాన్ని చెప్పాను, ఎవరైనా మరి నీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, మరి శత్రువుగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది, నీవు వారిని క్షమించాలి, వారితో నీవేం చేయాలి? సమాధాన పడాలి. హల్లెలూయా. కదా దేవుడు మాట్లాడతాడు, ప్రభువా నేను వారితో సమాధాన పడాలని ఉన్నాను ప్రభువా, నాయన వారి మీద ఉంటున్న ద్వేషాన్ని నేను తీసివేసుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిని అడిగితే ప్రభు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా సమాధాన పడాలో క్రైస్తవులా కదా, ఏ విధంగా నీవు సమాధాన పడాలి కదా. నీవు ఫోన్ ద్వారా మాట్లాడే వాళ్ళతో నువ్వు సమాధాన పడాలా, లేకపోతే మరి నేరుగా నువ్వు సమాధాన పడాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమాధాన పడటానికి మార్గాన్ని దేవుడు చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక సందర్భము మరి వస్తుంది, ఆ సందర్భాలలో మనం ఏం చేయాలంట? ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళతో మనం ఏం చేయాలి? సమాధాన పడేవాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సరుకులో మరి 7వ పాయింట్, 7th పాయింట్ మనం చూస్తా ఉంటున్నాం. ఈ సరుకులో చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనాన్ని, 7వ వచనాన్ని చదువుతున్నాం. 7వ వచనం. ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి, శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన ఎడల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాం, ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేదా మన జీవితంలో మనం ఏం ఆశిస్తామమ్మా? ప్రైజ్ లార్డ్. మన జీవితంలో మనం ఏం ఆశిస్తాం? నాకు అది కావాలి, ఇది కావాలని మనం ఆశిస్తాం. హల్లెలూయా. కదా, మనకేం కావాలని ఆశిస్తామో, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, మరి నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంట? మనం ఆశిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు ఎవరు నాకు ఏమి ఇచ్చేవాళ్ళు నాకు లేరు. హల్లెలూయా. నాకు ఎవరైనా ఏమని ఇస్తే బాగుంటుందని మనం ఏం చేస్తామంట? మనం ఆశిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చేస్తుందంటే ఆశించిన దానిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఆశించిన దానిని కదా. ఆ విషయంలో నువ్వు పెట్టుకున్నావంట, ఆకలి కొని నువ్వు ఉన్నావు. ఆ విషయంలో పెట్టుకున్నావు, నువ్వు ఆకలి కొని ఉన్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే, మరి నీవు ఏం కోరుకుంటున్నావంట? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువే ఏం చేశారంట? ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఆయన ప్రేమించినప్పటికీ ఆయన మనల్ని ఏం చేశారంట? ఆయన ప్రేమించాడు. ప్రైజ్ లార్డ్. కదా, ఆయన ప్రేమను మనం పొందుకున్న వాళ్ళుగా మనం ఉంటాం. హల్లెలూయా. కదా, మనం ఏమి ఆశిస్తామో, ఏమి కోరుకుంటామో, మొట్టమొదటిగా మన జీవితంలో ఏం చేయాలంట? అది మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి అలా చేసినప్పుడు ఇది ఏంటి? ఎవరు చెప్తున్నారంటే ఇది దేవుని యొక్క ఉపదేశం. ఆశించిన దానిని ఏం చేయాలంట? ఆకలి కొనిన వారికి ఇచ్చి, శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆ విధంగా మనం ఏం ఆశిస్తామో దాన్ని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, మనం చేసినట్లయితే ప్రైజ్ లార్డ్ మనం ఏం చేయగలుగుతాం, అన్ని కూడా మనం పొందుకునే వాళ్ళుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. శ్రమ పడిన వారిని తృప్తి పరిచిన ఎడల, శ్రమ పడిన వారిని ఏం చేయాలంట, తృప్తి పరిచిన ఎడల, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. కష్టంలో ఉంటున్న వారిని మనం ఏం చేయాలంట, వారిని మనము తృప్తి పరిచిన ఎడల, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రెండు కార్యాలు మన జీవితంలో చేసినప్పుడంట, ఇక్కడ 7వ వచనం చూస్తున్నాం, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, ఏమైతే చెప్పండి, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వేం చేయబడతావంట, చీకటిలో కూడా నీవు ప్రకాశిస్తావు. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ప్రైజ్ లార్డ్, మధ్యాహ్నము మరి వెలుగు ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుంది? తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కదా. ఉదయమైనా కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ సాయంకాలం తక్కువ ఉంటుంది కానీ మిట్ట మధ్యాహ్నం ఎక్కడ ఉంటుంది, వెలుగు ఎలా ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆ విధంగా నువ్వేం చేస్తావో నీవు ప్రకాశిస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని 112వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా కదా. మన జీవితంలో మనం చీకటిలో ఉన్నాము, హల్లెలూయా, అంధకారంలో ఉన్నాము, ఎటుతోచిన పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా కదా. మనం చేయవలసింది ఏమంటే, ఇక్కడ ఆశించిన దానిని ఆకలి వారికి ఇచ్చి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, శ్రమపడిన వారిని నీవు తృప్తి పరిచినట్లయితే, ప్రైజ్ లార్డ్, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ప్రైజ్ లార్డ్ కదా. యోసేపు జీవితంలో మరి ప్రకాశించాడా లేదా? ప్రైజ్ లార్డ్. దావీదు జీవితంలో ప్రకాశించాడా లేదా? వారు అనేకమైన మరి పరిస్థితుల గుండా వారు వెళ్ళారు. దేవుడు వారికి తోడుగా మరి ఉన్నాడు. వారిని దేవుడు ఏం చేశాడంట, ప్రకాశింపజేసినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు నేను మనము ప్రకాశించాలంటే దేవుని ఉపదేశాన్ని వినాలి, దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. అది నీకు నాకు మనకి ఎలా ఉంటుంది, ప్రయోజనకరముగా, మరి ఒక మంచి బెనిఫిట్, మంచి లాభకరంగా, మంచి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచేవాడుగా మరి ఉంటారు. హల్లెలూయా. నీ చీకటి ఎప్పుడు నీకు చీకటిగా ఉండదు, నీ కష్టం ఎప్పుడు నీకు కష్టంగా ఉండదు, నీ అవమానం నీకు ఎప్పుడు అవమానంగా అది ఉండనివ్వడు దేవుడు. హల్లెలూయా. నీ కష్టాలను ఎప్పుడు కష్టంగానే ఉండదు, నీ కన్నీళ్ళని ఎప్పుడు దేవుడు కన్నీళ్ళగానే ఆయన ఉంచాడు. హల్లెలూయా. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు చీకటిలో ఉన్నావా, నేను నీకు వెలుగును, నేను ప్రకాశించబోతున్నాను దేవుడు సాగిస్తాను. అంధకారంలో ఉన్నావా, నీకు మధ్యాహ్నం వలె నుండును అంటున్నాడు. హల్లెలూయా కదా. ఆ విధంగా మరి ఉపవాస ప్రార్థనలో, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ చీకటి నా దేవుడు వెలుగుగా మార్చునుగాక, నీ అంధకారమును నా దేవుడు మధ్యాహ్నం వలె మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇది ఏమంటే సూపర్ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ గా, సహజాతీతమైన మరి రూపాంతము దేవుడు కలగజేసేవాడుగా ఉన్నాడు జీవితంలో. ఎప్పుడు దేవుని ఉపదేశాన్ని నీవు వింటావో, హల్లెలూయా, ఆయన నడిపించినట్లుగా నీవు నడుస్తావో, మనం నడుస్తాము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ సమయంలో 8వది మనం చూసుకుందాం. 8వది మనం చూసుకుందాం. మరి యెషయా గ్రంథం 58:11 వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే యెహోవా నిన్ను
కదా ఆయన యొక్క ఉపదేశాన్ని మనం వింటే, హల్లెలూయా, కదా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, కదా దేవుడు నడిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం నడిస్తే ఎలా ఉంటుంది, దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా మరి దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా దావీదు యెహోవా నా కాపరి అంటే ప్రభువా నీవు నా కాపరి, నేను నీకు వరే. ప్రైజ్ లార్డ్. ప్రభువా నీవు ఎట్లా నడిపిస్తే అట్లా నేను నడుస్తాను. ప్రభువా నువ్వు నడిపిస్తే నాకేమున్నదంట, నాకు లేమి ఉండదు. నాకు లేమి అంటే అర్థం ఏంటి, నాకు కొరత ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో మరి దేవుని స్వరాన్ని మనం వినేవాళ్ళగా మనము ఉండాలి. మరి ఏ స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి కదా. సైతాన స్వరం మనము వినకూడదు. సైతాన్ ఏం చేస్తుంది, వాడు మంచిదే చెప్తుందా? అవ్వ ఏం చేసిందంట, సైతాన్ స్వరాన్ని వినింది. ఆ స్వరం ఎంత మంచిగా అనిపించిందంట, దేవుని స్వరం కంటే మంచిగా అనిపించిందంట. హల్లెలూయా, అది ఎక్కడ నడిపించింది? క్షేమాన్ని నడిపించిందా, కీడు నడిపించిందా? ఏం నడిపించింది? కీడుగా నడిపించింది కదా. దేవుని యొక్క మహిమను, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లే చేసింది సైతాన్. అందుకే మన జీవితంలో మనం చెప్పాలి, ప్రభువా నువ్వు నడిపించినట్టుగా నేను నడుస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా గొర్రెలన్నీ ఉంటాయి. గొర్రెలన్నీ ఉన్నప్పుడు గొర్రెల కాపరి స్వరంతో పిలిస్తే అన్ని ఏమైపోతాయంట, పరిగెత్తుకుని వస్తాయి. ఆ యొక్క గొర్రెలు కాపరి నడిపించినట్లుగా నడుస్తాయి. హల్లెలూయా, గుడ్డిగా నడుస్తాయి. ప్రైజ్ లార్డ్. కాపరి దాని యొక్క మరి ఆ యొక్క గొర్రెల యొక్క మరి మనస్యం అంటే, నా కాపరి మమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు, మరి కీడు నుంచి నన్ను తప్పిస్తాడు, క్రూర మృగముల వశం పడకుండా మమ్మల్ని కాపాడుతాడు. మా కాపరి ఏం చేస్తాడు, మాకు మంచి మేతను మాకు పెడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, మా కాపరి మా యొక్క ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. మా కాపరి మా కొరకై ప్రాణం పెడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా మన కాపరి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారు మన కాపరి. హల్లెలూయా, మనమెవరు? అది గొర్రెలు. గొర్రెలు ఏ విధంగా ఉంటాయంటమ్మా? గర్వంగా ఉంటాయా? మేకల్లా ఉంటాయా? మేకలు ఉంటాయంట తలకాయ ఎత్తుకొని అంటా ఉంటాయి. అవును కదా, ఎంత గర్వం దానికి సాదృశ్యం ఏమంటే గర్వం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేకలు ఏ విధంగా ఉంటాయంట? దీనంగా తల వంచుకుని ఉంటాయి. గొర్రెల యొక్క కాపరి యొక్క స్వరాన్ని వింటూ వెళ్తా ఉంటాయి. హల్లెలూయా, మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని, హల్లెలూయా, దేవుడు చెప్పిన యొక్క ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట? వినేవారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, కదా ఆయన స్వరాన్ని, ఆయన ఉపదేశం మనం వింటే మనకి ఏం కలుగుతుంది? ప్రయోజనం కలుగుతుంది. హల్లెలూయా, ఆయన స్వరాన్ని విని మనము వెళ్తా ఉంటే మనకు ఎందుకు ఆయన స్వరాన్ని మనం విని వెళ్తాం చెప్పండి? ప్రభు ఏం చేస్తాడు? నా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభు నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అని గొర్రెలుగా ఉన్న మనం ఏం చేయాలంట? దీనంతో కలిగి లోబడి మనము నడవాలంటే. హల్లెలూయా, కదా మన పిల్లల యొక్క భవిష్యత్తును నా దేవుడు దీవిస్తాడు అని మనం ఆ స్వరము విని ఏం చేయాలంట? విధేయత కలిగిన వారి ముందుకు నడవాలి కదా. మన కష్టాలలో మనం ఉంటాం. ఆ కష్టాల నుంచి నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, కదా మా పిల్లల యొక్క వివాహాలు దేవుడు అద్భుత రీతిగా ఆయన జరిగిస్తాడు అని మనం ఏం
కాపరి యొక్క స్వరాన్ని విని, హల్లెలూయా, దేవుని యొక్క స్వరమును విని మనం ఏం చేయాలంటమా? మనము వెళ్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నాకు దేవుడి సంతానాన్ని దేవుడు ఇస్తాడు, శారాకే ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన స్వరాన్ని వినాలి. నిరీక్షణకు ఆధారం లేకుండా ఏం చేయాలంట? విని మనం ఏం చేయాలి? కదా. గొర్రెలు ఏ విధంగా సంపూర్ణంగా కాపరి యొక్క స్వరాన్ని విని కాపరిని వెంబడిస్తాయో, ఒకటి వెంబడిస్తాయా, అన్ని వెంబడిస్తాయి, అన్ని వెంబడిస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధముగా మనం ఏం చెప్పడాలంట? నడిపించబడేవారుగా ఉన్నప్పుడు, ప్రభువా ఇక్కడ చూస్తున్నాము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రభువా నీవు నన్ను నిత్యం నడిపించయ్యా, నేను నీ స్వరాన్ని నేను వింటాను. హల్లెలూయా, నీ ఉపదేశం ప్రకారంగా, నీ మాట ప్రకారంగా నేను నడుస్తాను అని తీర్మానం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయోజనాలంట? హల్లెలూయా, గొప్ప ప్రయోజన. నీ కుటుంబంలో ఉన్న సమస్య నుంచి దేవుడు విడుదల, నీ యొక్క ఇరుకుల నుంచి దేవుడు విషాదం నడిపించేవాడుగా ఉంటున్నాడు. నీ ఆర్థిక సమస్యలను మరి దేవుడు మరి ఆశీర్వదించేవాడుగా, విడిపించేవాడుగా, ఆశీర్వించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, మీ పిల్లలను, మీ పిల్లల భవిష్యత్తును ఆయన ఆశీర్వదించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అది ఏ సమస్య అయినా మన మంచి కాపరి, హల్లెలూయా, మనం విడిపించేవాడుగా ఉంటున్నాడన్న దానితో దేవుని వాక్యమును మనం ఏం చేయాలంట? నమ్మాలి. దేవుని వాక్యం ప్రకారంగా మనం నడవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 9వదిగా మనం చూసుకుంటున్నాం. చూడండి, మన జీవితంలో మరి దేవుడు మరి అతీతమైన అభివృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడంట. ఏదంటే సూపర్ న్యాచురల్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా, అంటే అతీతమైన మరి అభివృద్ధిని దేవుడు, ఊహించలేని అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చదువు యెషయా 58 అదే 11వ వచనంలో 2వ లైన్ చదువు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ చూస్తున్నా క్షామకాలమున అనగా ఏ కాలం చెప్పండి? కరువు కాలమున, కష్టకాలమున, కొరతలు ఉన్న ఆ యొక్క సమయంలోన దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే నిన్ను తృప్తిపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఎక్కడైనా కరువు రావచ్చు, కానీ నీ దగ్గర ఏమున్నదంట? కరువు అన్నది ఉండదు. ఎందుకంటే నీవు దేవుని యొక్క ఉపదేశమును నీవు వినే వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. హల్లెలూయా. కదా ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క గెరారు దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. దేవుడు చెప్పాడు, ఓ ఇస్సాకు, నీవు గెరారు దేశాన్ని వదిలిపెట్టి నీ వెళ్ళొద్దు, నీవు ఇక్కడే ఉండు, ఈ కరువును బట్టి ఎందుకు వెళ్తావు? వెళ్ళొద్దు, నీ వీడే ఉండు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇస్సాకుతో అన్నాడు, నీ తండ్రి నా అబ్రహాము నా మాటను విన్నాడు, నా ఆజ్ఞలను గైకొన్నాడు, నా కట్టడలను గైకొన్నాడు. అందును బట్టి నీ తండ్రి నా అబ్రహాముని ఏం చేశాను తెలుసా? నేను ఆశీర్వదించాను అన్నాడు. అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటి? నీ తండ్రి నా మాట విన్నాడంటే అర్థం ఏంటమ్మా? హలో, అర్థమైందని చెప్పేది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనకేమర్థమవుతుంది? మనం కూడా ఏం చేయాలంట? అబ్రహాము దేవుని మాట విన్నట్లుగా మనం కూడా వినాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ గెరారు దేశంలో ఆ కరువు కాలంలో ఇస్సాకు ఏం చేశాడంట? విత్తనము విత్తాడు. విత్తనము విత్తిన తర్వాత 100 పంట వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? 100 పంట వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అన్ని చోట్ల కరువు ఉందంట, కానీ ఆ యొక్క ఇస్సాకు దగ్గర ఏం లేదంట. ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటుంది, చెప్పడానికి సమయం లేదు, చదివించడానికి. ఆదికాండం 26వ అధ్యాయం చూస్తున్నా, అక్కడ ఇస్సాకు విత్తనం విత్తి ఏం చేశాడంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే కరువులో దేవుడు ఇస్సాకుని ఏం చేశాడో చెప్పండి? అంతకంతకు అభివృద్ధి చేశాడు.
దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అబీమెలెకు రాజు కంటే బహుబలం కలిగిన వాడిగా దేవుడు దీవించాడు. దేవుడు కంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఏం చేశాడు? విన్నాడు, కైకొన్నాడు. చాలా మంది వింటారు ఈ సేవలో పెట్టేస్తారు. ఏమొస్తా చెప్పండి? హల్లెలూయా. వినిన దాన్ని ఏం చేయాలి? మరి హృదయంలో ఉంచుకొని ఆ వినిన దాని ప్రకారంగా చేస్తున్నప్పుడు కరువులో ఏమంట దేవుడు మరి క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మొదటి రాజుల గ్రంథంలో కూడా 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తా ఉంటున్నాం. అక్కడ సారెపతు అనే విధవరాలు మరి ఉంటా ఉంది. అక్కడికి ఆ సారెపతి గ్రామానికి ఎవరు వచ్చారంట? ఏలియా దేవుడు అక్కడికి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏలియా ఆ దైవజనుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఊరి బయట విధవరాలు ఏం చేస్తుందంట? ఊళ్ళలో ఏరుకుంటా ఉంది. అక్కడ ఏముందంటే చెప్పండి? భయంకరమైన కరువు మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క ఏలియా దైవజనుడు అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడంటే, అమ్మా నాకు తాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వమ్మా అని అడిగాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు అన్నప్పుడు ఆమె తాగడానికి వెళ్తా ఉంటే వెంటనే అన్నాడు, అమ్మా ఒక చిన్న అప్పం తీసుకుని రా అమ్మా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ వివరాలు ఏమంటా ఉందంటే, అయ్యా గుడ్డిలో మరి కొంచెం నూనె ఉంది, మరి తొట్టిలో పిడికడు పట్టెడు పిండి మరి తొట్టిలో మరి ఉంటా ఉంది. ఇది తప్పితే మరి మా దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. అయితే ఈ పూటకు నేను నా కుమారుడు తిని రేపటికి చనిపోవాలనుకున్నా. హల్లెలూయా. ఎందుకు? మరి ఆ యొక్క తొట్టిలో పట్టెడు పిండి, ఆ యొక్క పుట్టిలో కొంచెం నూనె, మరి విషయంలో మీరు ఏం చేస్తున్నారంటే, మనము ఈ రోజైనా ఈ కొంచెమైనా తిని తర్వాత సక్సెస్ వద్దాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఏలియా దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా మొట్టమొదటిగా నాకు చిన్న అప్పమా చేసుకునిరా. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి చూడండి. ప్రైజ్ లార్డ్. ఇది కఠినమైన పరిస్థితే కాదా మీకు? నా కొడుకుకే లేదు తినడానికయ్యా బాబు, దైవజనుడా నీకే అది తెచ్చిచ్చేది కదా. తల్లి అనుకుంటారు నేను సచ్చినా పర్వాలా నా కొడుకు దొరుకుతుంది. ఈ దైవజనుడు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నువ్వు తప్పులు చేసుకుంటా ఉండేదంతా ఇంత పిండి, ఆ అప్పం ఎవరికైతే ఆ దైవజనుడికి ఇస్తే వాళ్ళకి ఏం లేదు. అప్పుడు దైవజనుడు అంటా ఉన్నాడు, నీవు మొట్టమొదటిగా దాన్ని తీసుకునిరా. మరి యొక్క కరువు కాలంలో మరి నీ తొట్టిలో ఉంటున్న పిండి అయిపోదు, నీ పుట్టిలో ఉంటున్న నూనె అయిపోదు. హల్లెలూయా. కానీ దైవజనుడి యొక్క ఉపదేశాన్ని ఆమె వినింది. దేవుడు చెప్పాడు, ఓ ఏలియా నువ్వు సారెపతుకు వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి నేను ఎవరు పెట్టానో ఒక విధవరాలను పెట్టాను. ప్రైజ్ లార్డ్ కదా. ఆ దైవజనుడు చెప్తా ఉన్నాడు, అమ్మా దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒక చిన్న అప్పం చేసుకుని నువ్వు తీసుకునిరా. ప్రైజ్ లార్డ్. నీ తొట్టిలో ఉంటున్న పిండి అయిపోదు, నీ పుట్టిలో ఉంటున్న నూనె అయిపోదు. ఎన్ని సంవత్సరాలు అయిపోదు? 300 సంవత్సరాలు వర్షాలు వచ్చేంత వరకు కూడా ఏం కాదంట అయిపోదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ కఠినమైన పరిస్థితుల్లో ఆ విధవరాలు ఏం చేసిందంట? దైవజనుడి మాటకు లోబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఆ యొక్క చిన్న అప్పము తీసుకుని వచ్చిందో, పక్క చిన్న అప్పం తీసుకుని వచ్చింది. అయితే ఆ తొట్టిలో ఉన్న పిండి ఏమైపోయిందంట? మరి తొట్టెంతా నిండిపోయింది. హల్లెలూయా. బుడ్డిలో నూనె నిండిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. 300 సంవత్సరములు మరి ఏమి జరిగిందంటే, మరి ఆమె కుమారుడు మరి వారు బాగా తిని సంతోషంగా తృప్తికరంగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు నడిపించినట్టుగా నడిస్తే, దేవుని ఉపదేశములకు మనం లోబడిన వారుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట?
స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇక్కడ చూస్తున్నాము, మరి నీ ఎముకలకు ఏమంట? బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఏ విధంగా ఉంటావో నీవు ఆరోగ్యకరంగా నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిదిగా మనము చూస్తుందా, మరి చివరిదిగా ఇదే యెషయా 58వ అధ్యాయం 11వ వచనంలో చివరిదిగా, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడూ కూర్చుంటూ నీటి ఊట వలెను ఉండేదవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తున్నా, నీవు నీరు కట్టిన తోట వలెను కదా. నీరు కట్టిన తోట ఏ విధంగా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. హల్లెలూయా కదా. దేవుని ఉపదేశాన్ని మనం విన్నప్పుడు ఎటువంటి ప్రయోజనం అంట? మనము నీరు కట్టిన తోట వలె పచ్చగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడిన వారుగా మనం ఉండేవాడుగా మనం అనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. నీవు నీరు కట్టిన తోట వలె నుండెదవు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తర్వాత ఎప్పుడూ కూర్చుంటూ నీటి ఊట వలన ఉండదు. హల్లెలూయా. దేవునికి అనగా దేవుని ఉపదేశమే విన్నప్పుడు మనం దీవించబడిన వారుగా మనం ఉంటాము. హల్లెలూయా. ఈ యొక్క ఊటలో ఉంటున్న నీళ్లు ఒకరే తాగుతారా? ఒకరికే సరిపోతుందా? ఎంతమంది సరిపోతుంది? ఎంతమందికైనా సరిపోతుంది. ఎందుకంటే ఆ ఊట ఏం చేస్తుందంటే ఊరుతూ మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. నీవు ఇతరులకు కూడా ఏ విధంగా ఉంటావా అంటే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఒకటే ఆశీర్వదించబడిన వారుగా కాదు, మన మూలకంగా ఏం చెప్పడాలంటమ్మా? అందరూ కూడా ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నారు కదా. యోసేపు దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు అందరికీ ఆశీర్వదకరంగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము అందరికీ కూడా ఏ విధంగా ఉన్నాడంట? ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేవుని బిడ్డలుగా ఉంటున్నా నీవు నేను మన జీవితాల్లో ప్రైజ్ ది లార్డ్ ఏ విధంగా ఉండాలంట? ఆశీర్వాదం లేని వాళ్ళుగా ఉండాలా? ఏమి ప్రయోజనం లేని వాళ్ళుగా ఉండాలా? 40 రోజులు ఉపవాస ప్రార్థన వచ్చిపోయారు తండ్రి, ఏం లాభం అనుకున్నావా కదా. ఏం లాభం? మన దేవుడు ఆయన ప్రయోజనం మన జీవితంలో కలగజేసేవాడు ఉంటున్నాడు. మన జీవితంలో ఆశ్రయించేవాడు ఉంటున్నాడు, జీవించేవాడుగా ఉంటున్నాడు. అయితే మన జీవితంలో మనం చేయవలసినది ఏమంట? దీనత్వం కలిగిన వారే. హల్లెలూయా. మనం ఉన్నప్పుడు ఆయన కృప మన పట్ల ఎక్కువ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనత్వం కలిగిన వారే ఆయన ఉపదేశం మనం ఆలకించాలి కదా. కొంతమంది ఏమంటారంటే పాస్టర్ గారు చెప్తా ఉంటారు, మనం ఏం చేయాలి? వింటా ఉండాలి, మన పని మనం చేస్తా ఉంటాం. ఆయన చెప్పినట్లా చేసుకుంటే పోతే అవుతుందా? దేవుడి వాక్యం చెప్పినట్లా చేసుకుంటే పోతుందా? అవుతుందా అని కొంతమంది అంటారు. అంటే దాని ఆశీర్వాదం అంతే. హల్లెలూయా. ఎప్పుడు దేవుని వాక్యమును ఆయన ఉపదేశమును విని మనం లోబడేవారుగా మనం ఉంటాము. హల్లెలూయా కదా. గొర్రెల కాపరికి గొర్రెలు ఏ విధంగా లోబడతాయో మరి దేవుని బిడ్డలు దేవుని వాక్యానికి ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట? మనమందరూ కూడా, నీవు నేను మనమందరూ కూడా లోబడే వాళ్ళుగా ఉన్నప్పుడు ఎక్కువైన కృప, అధికమైన కృప దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. లోకము చేయాలనేది దేవుడు ఈ మూలకంగా ఆయన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉపదేశాన్ని వినినప్పుడు దేవుడు నీ కొరకై గొప్ప ద్వారమును తెరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అన్ని ద్వారాలు బిగిస్తూ పోయినాయి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు ఏం కావాలి? నీ కుటుంబంలో నీవు ఆశీర్వాదం పొందకుండా, నీ సమాధానం పొందకుండా, నీ విజయం పొందకుండా మరి ఉంటున్నావేమో. దేవుడు ఏం చేయబోతున్నాడు?
గొప్ప ద్వారములు తీయబోతా ఉన్నాడు. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఉపవాస ప్రార్థన మాట్లాడుతున్నది ఏమంటే, మీరు ఉపవాసం ఉండడం కాదు, హల్లెలూయా, మీరు దీనత్వమును మీరు ధరించుకోవాలి. హల్లెలూయా, ఉపవాసం ఉండడం కాదు. ఏం చేయాలంట? లోక సంబంధమైన విషయాలు మాట్లాడడం మీరు మానేయాలి. హల్లెలూయా, ఏదో ఉపవాసం ద్వారా ఏదో మనం పొందుకోవాలని వచ్చేది కాదు. దేవునికి విరోధమైన కార్యములు మన జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి ఏం చేయాలంట? దానిని అంతటిని కూడా మనం తొలగించుకునే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంట? మన హృదయమును ఆయన గమనించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మన హృదయము దేవుని సన్నిధిలో చూచినప్పుడు ఏ విధంగా ఉండాలంట? యథార్థముగా ఉండాలి. ఆయన మాటకు లోబడే విధంగా మన హృదయం ఉన్నప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 40 రోజుల్లో లోపలే కానీ 40 రోజులు తర్వాతే కానీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మీ జీవితాలు, మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేయబోతాడు. ప్రయోజనకరమైన కార్యములు దేవుడు చేయబోతా ఉన్నాడు. మరి సకల ఆశీర్వాదాలతో దేవుడు మనం దీవించేవాడుగా ఉంటాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే తల నుంచి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్ర 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 స్తోత్ర. మనము ఈ సభలో దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. ప్రభు నిన్నటి నుంచి మాట్లాడుతున్నా, నేనే నీకు ఉపదేశం చేస్తాను కుమారుడా, కుమార్తె, నువ్వు నా ఉపదేశం వింటావా? ఈ ఉపదేశం నీకేమంటే నీకు ప్రయోజనం కలుగుతున్నట్లనే ఈ ఉపదేశం. నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. నేను ఎంత అద్భుతమైన మాట కదా! దేవుడే నడిపిస్తాడు అన్నప్పుడు మనం చెప్పాలి, ప్రభువా నువ్వు నన్ను నడిపించయ్యా. నీవు నడిపిస్తే ఏ క్రూర మృగములు నాకు హాని చేయలేవు, నాకే నష్టము వాటిల్లదు, నాకే కీడు సంభవించదు. ప్రభువా నీలో సమృద్ధి ఉంది నాయన, నువ్వు నడిపించయ్యా. అది కఠినమైన పరిస్థితి అయినా నీ స్వరాన్ని వింటా, నీ వాక్యానికి నేను లోబడతాను ప్రభువా అని తీర్మానం చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ వాక్యం నా హృదయంలో భద్రం చేసి, ప్రభువా ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టే వ్యక్తిగా కాకుండా ఈ వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. నీ ఆశీర్వాదం పొందకుండా నా జీవితంలో ఏవైతే అడ్డుగోడలుగా ఉన్నాయో ఆ గోడలను తొలగించుకోమని నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, వాటన్నిటిని కూడా నేను తొలగించుకుంటానయ్యా. ఆయన ఉపదేశములు విని ఆయనకు ఇష్టము కాని మన జీవితం తొలగించుకుంటే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కృపా కనికరం కలిగిన దేవుడు తన కృప కలిగిన ద్వారాలు నీ జీవితంలో, మన జీవితంలో తెరవబోతా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాలకు ఆయన ఆశలు, విరిగి నలిగిన హృదయాలు ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రం, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రం. ప్రభువా నీ దీనత్వాన్ని మనం దయచేయి, నీ సాత్వికాన్ని మనం దయచేయి ప్రభువా. ఆయన మా స్థితిగతులను పరిస్థితులను మార్చివేసే నా దేవా నీకే స్తోత్రం. నీ మాటకే లోబడతాను ప్రభువా, నీ మాటకి విధేయతను కనపరుస్తాను ప్రభువా. నీకే స్తోత్రం. మనము దేవునికి సమర్పించుకుందా. దేవుడి జీవితాల్లో
గొప్ప కార్యం చేయబోతాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. ప్రభు ఇతడి వాక్యం ఉపనంతులుగా నూరంతులుగా ఫలింపజేసి మీరే మహిమాగంత ప్రభావం యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభు ఈ సమయంలో చేయబోతున్న విజ్ఞాపన